అవును, మీరెన్నడన్నా దయ్యాలను చూసిండ్రా? అసలు అవి ఎట్లుంటాయి? అందరు చెప్పినట్టు వైట్ డ్రెస్ కోడే ఫాలో అవుతుంటాయా, లేదంటే సినిమాలల్లో చూయించినట్టు గాలి తేలుకుంటూ నడుస్తాయా? అమ్మమ్మలు తాతలు కథలల్లో చెప్పినట్టు జుట్టు ఇరవోసుకొనే తిరుగుతుంటాయా? కోరికే తీరక ఈడు దీన్నే చక్కర్లు కొట్టి చికెను మటన్ పెట్టుండ్రని మందిని పడుతుంటాయా? నిజంగానే మంత్రగాళ్ళతోటి దయ్యాలు టచ్లుంటాయా? మంత్రగాళ్ళు మంత్రమేసి కనెక్షన్ కల్పంగానే వాట్సాప్లో వీడియో కాల్ చేసి అంత అల్కగా స్పాట్లకు వస్తాయా? చాలా మందికి గివే డౌట్లు ఉంటాయి. కానీ ఓ ఊర్లో ఒక ఆయనే దెయ్యం కాదు, ఏకంగా భూతాన్ని చూసిండట. అది ఎట్లా మంటలు లేపుకుంటూ పోయిందో కూడా చెప్పబట్టిండు. అసలు దయ్యం కంటే దయ్యం ఉన్నదనే భయమే మాసేడగా భయపెడుతుంటది. ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడున్న మార్కండేయ కాలనీలు ఉండే జనాలను ఆ భయమే మస్తు భయపెడుతున్నది. ఇప్పుడు కొన్ని వదుల సంధి ఉన్నట్టుండి గుడిసెలు కాలబడుతున్నాయట, ఈడ గడ్డెములు కాలుతున్నాయట, ఏడో పడితే ఆడ నిప్పుల వాన కురుస్తున్నదట. ఎందుకు ఇట్లా అవుతున్నదని మంత్రగాళ్ళ తానికి పోతే మీ కాలనీల కామన్ భూతం తిరుగుతున్నదని మంత్రగాడు చెప్పిండట. కాలనీ వాళ్ళంతా మైసమ్మకు బోనాలు చేసి దేవత విగ్రహాన్ని పెట్టిరట కాలనీల. అప్పుడు జర మంటలు బంద్ అయినాయట. మళ్ళా కొన్ని రోజులకే మంటలు అంటుకొని గుడిసెలుగా అలవడుతున్నాయట. ఇక మా ఇల్లేడా అంటుకుంటుందా అన్న భయంతో కొందరు ముసలోళ్ళని పొద్దున దాకా తెల్లని దాకా కావలు పెట్టి పనులకు పోతురట. కూలినాలు చేసుక బతికేటోళ్ళే. సీసీ కెమెరాలు పెట్టుకునే తాకత్తు లేక తకిలీవులు పడుతున్నాం అని చెప్తున్నారు. 3 నెలల గురించి మళ్ళీ 1టికి 2టికి రాత్రి 9టికి ఇట్లనే కాలుతున్నాయి. మరి ఇది ఏందన్నది మాకు అసలు దొరకలేదు. దేవుళ్ళ కాడికి పోయినాము, దయ్యాల కాడికి పోయినాము, మంత్రాల కాడికి పోయినాము, తెల్లని దాకా పొద్దున దాకా కట్టెలు పట్టుకొని కావాలంటున్నాము. అయితే ఇట్లా కాలనీలో మంటలు వస్తున్నందుకు కారణం కామన్ భూతమే అని చెప్తున్నాడు యోగి అన్న. ఆ భూతం మంటలు ఎగజల్లుకుంటా మా ఇంటికి వచ్చి నిలుస్తున్నది. నాకు అప్పుడు మాటలు రాలే. మా అమ్మను పిలిచే వరకు అక్కడికి వెళ్ళి పరారైంది. అటెంక మళ్ళీ చిన్నపిల్ల ఆత్మలు వచ్చింది. ఖచ్చితంగా అవి భూతాలే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు పెద్దన్న. ఇంటి ముందు వచ్చి నిలబడి బయటకు రావాలని పసుపు చేతిలో పట్టుకున్నది. వచ్చి అక్కడక్కడ మంటలు పెట్టుకుంటా మాయమాడు. కానీ నా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి నా పక్కన పడుకున్నది. మనిషి లెక్కనే వచ్చింది. గిట్ల చూస్తే మాయమాడు, ముట్టుకున్న పోతే మాయమాడు. పొద్దున లేచిన తర్వాత చిన్న పాప లెక్క దర్వాయి కాడికి వచ్చింది. చూడు రియావు అట్లున్నది జనాల భయం. ఈ భయంలో రాత్రి గాలికి కవర్ ఊగినా కూడా దెయ్యమే అనుకొని జడుచుకుంటారు. ఈ ఏరియాల దెయ్యాల పని కాదు, భూతాల పని కాదు. ఎవడో పనికి మాలిన వాళ్ళు జనాలను భయపెడతాందుకు చేస్తున్న వ్యవహారమే ఉన్నట్టున్నది. మరి ఈ ఏరియాల గుడిసెలను ఖాళీ చేపిస్తేందుక ఏందనేది తెలుస్తలేదు. సుల్తానాబాద్ పోలీసు వాళ్ళు ఓసారి ఆ కాలనీలోకి పోయి దెయ్యాలు లేవు, శక్తులు లేవు, అంతా ఒట్టిదే, బుగులు పడద్దు, దానికి కారణం ఏందో మేము తెలుసుకుంటామని ధైర్యం ఇస్తే మంచిగుండు. లేదంటే మూఢనమ్మకాలతోటి జనాలు ఎవ్వలేదు చెప్తా చేసి అట్టిగా పైసలు కొట్టుకుంటారు. అట్లనే ప్రశాంతంగా తిన్నది పెయిన పట్టకుండా చేసుకుంటున్నారు పాపం.